బాలాపురం అనే గ్రామంలో ధనయ్య అనే పిసినారి ఉండేవాడు. అతడు నేతి వ్యాపారం చేసేవాడు. అందరితో బాగా మాట్లాడేవాడు. అలా తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు. వ్యాపారం పెరిగే కొద్దీ ధనయ్యకు దురాశ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. బాగా సంపాదించాడు. రాజయ్య ఆ ఊరికి పెద్ద. అతని ఇంట్లో పెండ్లి ఉందని 6 డబ్బాల నెయ్యి కావాలని రాజయ్య ధనయ్యను అడిగాడు. ధనయ్య ఆయన ఇంటికి కూడా కల్తీ నెయ్యి పంపించాడు. ఆ నీతి వంటకాలు తిన్న వారందరికీ వాంతులయ్యాయి. అది తెలుసుకున్న రాజయ్య కోపంతో ధనయ్యను పిలిచి పంచాయతీ పెట్టాడు. పంచాయతీలో ధనయ్యపై విచారణ జరిగింది. ధనయ్య దోషి అని తేలింది. అతనికి 3 శిక్షలు సూచించారు. ఏదైనా ఒకటి ఎన్నుకోమన్నారు. 1000 రూపాయలు జరిమానా చెల్లించమన్నారు. అమ్మో, 1000 రూపాయలా? నేను చెల్లించను అన్నాడు ధనయ్య. 100 కొరడా దెబ్బలు తినాలి అన్నారు. నా వల్ల కాదు అన్నాడు ధనయ్య. సరే, కల్తీ నెయ్యి 1 కిలో తాగమన్నారు. ఇదేదో లాభసాటిగా ఉందని సరే అన్నాడు ధనయ్య. నెయ్యి తాగడం మొదలుపెట్టి పూర్తిగా తాగలేకపోయాడు. సరే, 100 కొరడా దెబ్బలు తింటాను అన్నాడు ధనయ్య. 50 దెబ్బల వరకు వచ్చుకున్నాడు. ఆపై తట్టుకోలేకపోయాడు. చివరికి 1000 రూపాయల జరిమానా కూడా చెల్లించాడు. దురాశ వల్ల పిసినారి ధనయ్య అన్ని శిక్షలు అనుభవించాల్సి వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే 90స్లో తెలుగు స్టోరీస్ని చిన్నప్పుడు మనం ఇమాజిన్ చేసుకుంటూ చదువుకున్నాం కదా, కానీ ఇప్పుడు ఆ ఇమాజినేషన్ని మీ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా మళ్ళీ ఒకసారి ఆ మెమరీస్ని లైవ్లీగా ఫీల్ అవ్వాలి అనుకుంటున్నారా? అలాగే మీ చైల్డ్హుడ్ స్టోరీస్ని మీ కిడ్స్తో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. Thank you for watching. Please do subscribe for more videos.